ఏంటి అందరింటి తలుపులపై ఓ స్త్రీ వెళ్ళిపో అని రాసి ఉంది? ఇంత చదువుకొని ఇంకా దెయ్యాలంటావేంట్రా బుద్ధి లేకుండా? ఎవ్వరు లేరు. ఇప్పుడైనా నా మాట నమ్ముతారా? అదృష్టవంతులు బతికిపోయారు. దెయ్యాలు ఉంటాయనేది అబద్ధం. ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నారు. మీరు పట్టణంలో చదివి వచ్చారు కాబట్టి నమ్మరు. కానీ ఈ ఊర్లో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. మేము చెప్పినట్టు వినకపోతే ఆ దయ్యం మీ ప్రాణాలు తీసేస్తుంది. అమ్మా, రాత్రి మేము తలుపు కొట్టిన శబ్దం వచ్చినప్పుడు తలుపు తీశాము. ఎంత చెప్పాను తలుపు తీయొద్దు అని. నా మాటంటే లెక్క లేకుండా తలుపు తీశారా? సర్పంచ్ గారు చెప్పినట్లు నిజంగానే ఆ దయ్యం వెళ్ళిపోయాక మీరు తలుపు తీసి ఉంటారు. దేవుడి దయవల్ల మీకేమీ కాలేదు. అమ్మా, నిజం చెప్పు, అసలు ఆ దెయ్యమేంటి? అవునంటీ, అసలు ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్. సరే చెప్తాను బాబు. నేను నిజం చెప్తేనైనా మీరు నా మాట వింటారు. ఆ దెయ్యం జోలికి వెళ్లకుండా ఉంటారు. కొన్ని నెలల క్రితం ఆంజనేయులు అనే వ్యక్తి తన కూతురు గాయత్రితో కలిసి మన ఊర్లో ఉండడానికొచ్చారు. మన ఊర్లో అంతా ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఈ ఊరి సర్పంచ్కి ఒక కొడుకు ఉన్నాడు. వాడి పేరు గణేష్. గణేష్ సర్పంచ్ కొడుకు కావడం వల్ల బాగా గారాబంగా పెంచారు. తన నాన్న సర్పంచ్ కావడం వల్ల తనని ఎవరూ ఏమీ చేయలేరు అనే ధైర్యంతో ఊరి వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మత్తుకు బానిసై ఎవరి మీద పడితే వాళ్ల మీదకి గొడవలకు వెళ్ళేవాడు. వాళ్ల నాన్న సర్పంచ్ కావడంతో అందరూ ఏమీ చేయలేక మౌనంగా ఉండేవాడు. అయితే వాళ్ల నాన్న సర్పంచ్ గారు చాలా మంచివారు. అందరూ వచ్చి అతని కొడుకు పనుల గురించి చెప్పకపోయినా సరే, అతని కొడుకు చేసిన తప్పు తెలియగానే ఎన్నోసార్లు తన సొంత కొడుకు అని కూడా ఆలోచించకుండా గణేష్కి శిక్షలు విధించాడు. అలాగే ఒకసారి గణేష్ని 1 ఏడాది పాటు ఊరి నుండి వెలివేశారు. అయితే ఒకరోజు గాయత్రి పక్క ఊరికి పనిమీద వెళ్ళి రాత్రి అయ్యాక మన ఊరికి తిరిగి వస్తూ ఉంది. ఆ గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా ఆ సర్పంచ్ కొడుకైన గణేష్ ఆ గాయత్రి ఒంటరిగా వెళ్లడం చూస్తాడు. ఈరోజు నాకు భలే కలిసొచ్చింది. అమ్మాయి కత్తిలా ఉంది. ఈరోజు దీని సంగతి చూడాలి అని ఆ గాయత్రి వెళ్తున్న దారికి ఎదురుగా వస్తాడు. ఎవరు మీరు? దయచేసి పక్కకు తప్పుకోండి, నేను మా ఇంటికి వెళ్ళాలి. ఏంటి, నువ్వీ ఊరికి కొత్త అనుకుంటా? నిన్నెప్పుడు చూడలేదు. అవును, మేము ఈ ఊరికి ఈ మధ్యనే కొత్తగా వచ్చాము. ప్లీజ్ దయచేసి నా దారికి అడ్డు తప్పుకోండి. నేనెవరో తెలుసా నీకు? ఈ ఊరి సర్పంచ్ కొడుకుని. నేను ఈ ఊర్లో ఏం చేసినా నన్నడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు అని గణేష్ గాయత్రి దగ్గరికి వస్తాడు. అప్పుడు గాయత్రి భయంతో గణేష్ని గట్టిగా నెట్టేస్తుంది. వెంటనే పక్కనే ఉన్న ఒక కర్రతో గణేష్ని గట్టిగా కొడుతుంది. తర్వాత అక్కడి నుండి పారిపోతుంది. దీనికి ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడుతుంది? ఈరోజు దీని సంగతి చూస్తా అని గాయత్రి వెళ్లిన వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. గాయత్రి ఒక చెట్టు వెనుకకు వెళ్లి దాక్కుంటుంది. కొంతసేపటికి అక్కడికి ఆ గణేష్ వస్తాడు. ఏంటిది? ఇదెక్కడికెళ్ళిపోయింది? అదిగాని ఊర్లోకి వెళ్ళి అందరికీ ఈ విషయం చెప్తే అది ఒక పెద్ద రచ్చ అవుతుంది. నాన్నా, అసలు ఊరుకోరు. కొంతసేపటికి ఆ గణేష్ గాయత్రి దాక్కున్న చెట్టు దగ్గరికి వెళ్తాడు. వెంటనే గాయత్రి ఊర్లోకి పరిగెడుతుంది.
గణేష్ కూడా గాయత్రి వెనకాలే పరిగెడతాడు. అలా ఆ ఊరి లోపలికి వెళ్ళిపోతారు. గణేష్ ఒక్కసారిగా ఆగి అతని చేతిలో ఉన్న ఆ కర్రను గాయత్రి మీదకు విసురుతాడు. అది నేరుగా గాయత్రి తలకు గట్టిగా తగులుతుంది. గాయత్రి అక్కడే కింద పడిపోతుంది. తల నుండి బాగా రక్తం కారిపోతుంది. ఊరి వాళ్ళు అదంతా చూస్తూ ఉంటారు. అందరూ మర్యాదగా వినండి. దీనికి ఎవరైనా సహాయం చేసినా